హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఏపీకి వచ్చాను. ఏపీలో ఎన్ఐటీ దగ్గరలో ఉన్నా కాబట్టి ఎన్ఐటీ ఎలా ఉంటుందో చూపిద్దాం అందరికని చెప్పేసి లోపలికి రావడం జరిగింది. అది చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక పెద్ద ఆర్చ్ నీట్గా రాసి ఉంది. ఇక్కడ లోపల ఎంటర్ అయితే రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చెట్లు రోడ్లు అంత మంచిగా నీట్గా మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు కనిపించే ఆ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో అది మనకు ఇండోర్ గేమ్స్ ఆడుకోనికి ఒక ఆడిటోరియం అనమాట. ఈ ఆడిటోరియంలో జిమ్స్ ఉంటాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ఉంటాయి. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా అన్నీ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొంచెం ముందుకు పోతే కల్చరల్ యాక్టివిటీస్కి ఒక ఆడిటోరియం హాల్ ఉంది. ఇది కల్చరల్ యాక్టివిటీస్ది. తర్వాత కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తిరిగితే మనకి ఇక్కడ వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ ఒక ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దానికి విఐపీస్గా ఎవరెవరు వస్తున్నారని ముందు చెప్తాను. ఇది క్లాస్ రూమ్స్ అన్నమాట, అందరికీ ఒకటే క్లాస్ రూమ్స్. తర్వాత ఇది చూస్తే ఏ దానికి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి అన్ని వర్క్షాప్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానికి ఒక్కొక్క వర్క్షాప్, మెకానికల్కి ఒక షాపు, సివిల్కి ఒక వర్క్షాపు, ట్రిపుల్ఈకి ఒక వర్క్షాపు, దానికి సపరేట్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇవి సెంట్రల్ ఏసీకి సంబంధించిన సిస్టమ్. అది చూడండి, ప్రతి బిల్డింగ్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది, కూలింగ్గా మంచిగా అట్మాస్ఫియర్తో ఉంటుంది ఇక్కడ మనకు వేరే కంట్రీస్ నుండి కూడా ఉన్నారు పిల్లలు. అట్ ద సేమ్ టైం ప్రతి స్టేట్ నుండి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన పక్కన ఉన్న శ్రీలంక, నేపాల్ ఇలాంటి కంట్రీస్లో కూడా వీళ్ళకి కొన్ని % రిజర్వేషన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే చూడండి, ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, మీరు చూస్తుంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇంకొంచెం ముందుకు పోతే ఇందాకలో ఒక లైబ్రరీ కూడా మనం మిస్ అయ్యాం. లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకో ఫెస్ట్ అని చెప్పాను కదా, దీంట్లో విఐపీస్ అంటే గెస్ట్గా వచ్చేది మంగ్లీ అండ్ వైవార్ష, వీళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది వస్తున్నారు సింగర్స్. చూడండి, బాయ్స్ హాస్టల్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం ముందుకు పోతే ఇది మన ఫ్యాకల్టీకి సంబంధించిన హౌజెస్ అనమాట అవి. ఇలా కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఏంటంటే సేఫ్టీ పర్పస్ ఈ గోడ కూడా చాలా నీట్గా, తర్వాత కంచె పెట్టి చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ మనం నెట్ ప్రాక్టీస్ చేసుకుంటున్న క్రికెట్ పిల్లలు ఆడుకుంటున్నారు. ఈరోజు పబ్లిక్ హాలిడే కదా, చాలామంది పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. రోడ్స్ అయితే ఏకదమ్ ఉన్నాయి అన్న, చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, అసలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉండిపోవచ్చు పిల్లలు. గెస్ట్ హౌస్ ఒకటి ఉందని చూపించాడు. ఛత్రపతి శివాజీ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. ఇదే ఇక్కడితో ఎన్ఐటీ మొత్తం